పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? లాస్ట్ టాపిక్లో ఎలక్ట్రిక్ కరెంట్ వాటి యూనిట్స్ అవి ఎలా వర్క్ అవుతాయని చూసాం కదా. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చూద్దాం. జనరల్గా ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి అంటే సేమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాటర్ ఫాల్స్ అబ్జర్వ్ చేస్తే వాటర్ హై పొజిషన్ నుంచి లో పొజిషన్కి ట్రావెల్ అవుతుంది. లేదా ఏమైనా 2 ట్యాంక్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 ట్యాంక్స్ నుంచి వాటర్ అనేది ఇలా మనం ఏదైనా ఒక స్లిట్ లాంటి అరేంజ్ చేసి పైప్ పెట్టామంటే వాటర్ ఇలానే ట్రావెల్ అవుతుంది హై పొజిషన్ టు లో పొజిషన్. అలాగే గాలి కూడా గాలి కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రావెల్ అవుతుంది అన్నమాట. అలాగే ఎలక్ట్రాన్స్ కూడా ఒక సర్క్యూట్లో ట్రావెల్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ ప్రెషర్ డిఫరెన్స్ ఉండాలి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు మూవ్ అవుతాయంటే ఎలక్ట్రాన్స్ మూవ్స్ when there is a difference of electric pressure. సో ఎలక్ట్రికల్ ప్రెషర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేది ట్రావెల్ అవుతుంది అన్నమాట. ఒక సర్క్యూట్ డ్రా చేద్దాం. బల్బ్ తీసుకున్నాను, బ్యాటరీ, స్విచ్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఈ వైర్లో ట్రావెల్ అవుతున్నాయి. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడు నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి మూవ్ అవుతాయి. ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్కే మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే బ్యాటరీని క్రియేట్ చేస్తామో ఒక డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది, ఆ ప్రెషర్ డిఫరెన్స్. ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ మూవ్ అవ్వాలి అని ఆ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అన్నమాట సర్క్యూట్లో. ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి మూవ్ అవ్వాలి అనే ఒక డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అన్నమాట. దీన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సో ఎలక్ట్రాన్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అవుతాయి. ఎప్పుడైతే నువ్వు బ్యాటరీని కనెక్ట్ చేస్తావో ఆ బ్యాటరీ ఏం చేస్తుందంటే ఒక డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ డిఫరెన్స్ వల్లనే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి మూవ్ అవుతాయి. సో ఇక్కడ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న ఒకటే, వోల్టేజ్ అన్న ఒకటే. సో వోల్టేజ్ ఫార్ములా V = W/Q అంటాం. V = W/Q. యాక్చువల్ అంటే ఇది అలెగ్జాండ్రో వోల్టా అనే సైంటిస్ట్, అతను ఇటాలియన్ ఫిజిసిస్ట్ అనమాట. సో అతని పేరు మీదుగానే యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్కి పోల్స్ అని వచ్చింది. సో వీటి యూనిట్స్ ఏంటంటే వోల్ట్ అనమాట. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1 volt = వర్క్ యూనిట్స్ జౌల్స్, ఛార్జ్ యూనిట్స్ కూలుంబ్స్. అంటే ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి 1 joule ఆఫ్ వర్క్ చేసామంటే దాంట్లో 1 volt పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నట్లు. అందుకే ఒక డెఫినేషన్ రాసామంటే సింపుల్గా దాన్ని వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ 1 point to other point. జస్ట్ ఒక యూనిట్ ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. దట్స్ ఇట్. ఇదే పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. యాక్చువల్ అంటే ఈ సర్క్యూట్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కోవడానికి ఒక చిన్న స్ప్లిట్ని యాడ్ చేస్తాం. దాన్ని ఇక్కడ వీతో ఇండికేట్ చేసామా, అది వోల్ట్ మీటర్. సో సర్క్యూట్లో వోల్టేజ్ కనుక్కోవడానికి వోల్ట్ మీటర్ని వాడతాం. అది ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేస్తాం. కావాలంటే ఇక్కడ ఒక
చిన్న ఏదైనా వైర్ని రిమూవ్ చేసామనుకో కరెంట్ పాస్ అవుతుంది కదా ఈ డైరెక్షన్లో, ఓకేనా. ఈ వైర్ని రిమూవ్ చేసినా కూడా కరెంట్ పాస్ అవుతుంది, అంటే ఇది ప్యారలల్ సర్క్యూట్లో ఉందని అర్థం. అందుకే కరెంట్ పాస్ కావడానికి 2 వైర్లు ఉన్నాయి దీంట్లో. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది కావాలంటే రాసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. సో ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే జస్ట్ హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ అంటున్నాడు. జస్ట్ 2 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ మూవ్ చేయడానికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందంట, 12 వోల్ట్ ఉందంట. సో హౌ మచ్ వర్క్ అన్నాడు, ఎంత ఉందంట, ఛార్జ్ 2 కూలంబ్ ఉందంట, వోల్టేజ్ ఎంత ఉందంట, 12 వోల్ట్ ఉందంట. జస్ట్ 12 వోల్ట్ సర్క్యూట్లో 12 వోల్టేజ్ ఉంది, దాంట్లో 2 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేయాలి అని అంటున్నాను. మనకు తెలిసిన ఫార్ములా V=W/Q కదా. V ప్లేస్లో 12 రాసుకుంటాం, W ప్లేస్లో మనం అదే ఫైండ్ అవుట్ చేయాల్సింది. Q ప్లేస్లో 2 రాసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినామంటే 12 × 24 joules. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఇస్ 24 joules అన్నమాట. సో ఇలాంటివే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఒకవేళ 6 వోల్ట్ బ్యాటరీని కనెక్ట్ చేసాం అనుకో సర్క్యూట్లో, జస్ట్ హౌ మచ్ ఎనర్జీ ఈస్ గివెన్ టు ఈచ్ కూలంబ్ అన్నాడు. ఈచ్ కూలంబ్ అంటే ఒక కూలంబ్ ఛార్జ్, బ్యాటరీ 6 వోల్ట్ ఉందన్నాడు. ఎనర్జీ ఎంత అంటున్నాడు. ఎనర్జీ అయినా వర్క్ అన్న రెండు ఒకటి. సో V=W/Q. W అంటే ఎంత ఇక్కడ, అదే ఫైండ్ అవుట్ చేయాల్సింది. మరి V ఇచ్చాడుగా, 6 W/, ఈచ్ కూలంబ్ అంటే ఒకటే 1. సో W=606 joules. జస్ట్ 6 వోల్ట్ బ్యాటరీ అయితే 6 జౌల్ అవుతుంది ఇక్కడ, అంతే. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు.